హాయ్ అండి. మనకి నిన్న జరిగిన 'బిగ్ బాస్' ఎపిసోడ్‌లో దాదాపుగా చాలా మంచిగా జరిగింది. నేను నా ఛానల్‌లో కూడా కంటెంట్‌ని పోస్ట్ చేశాను. నిజంగా చాలామంది కింద కమెంట్ చేసినట్టు కాపీరైట్ చేస్తారు అని చాలామంది కమెంట్ చేశారు. యెస్, కాపీరైట్ చేశారు. నేను ఫన్నీ స్కిట్‌ని నా యూట్యూబ్ ఛానల్‌లో పెట్టాను. దగ్గర 2,00,000 వ్యూస్ పైనే వచ్చాయి. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఎన్ని కమెంట్స్ చేశారు అనంటే 250 కమెంట్స్ పైన చేశారు. తనుజ విన్నర్ కావాలని, తనుజ విన్నర్ అవ్వాలి అని. హోప్ చూద్దాము ఏమవుతుందో తెలీదు. తనుజకి కళ్యాణ్కి మధ్య వర్సెస్ చాలా ఎక్కువగా దగ్గరగా వెళ్తూ ఉన్నారు. అంటే ఒకరు 33%, ఒకవేళ వెళ్తూ ఉంటే ఒకరు 50%, 33% అలా వెళ్తూ ఉన్నారు. చూడాలి మన లాస్ట్కి ఎవరు గెలుస్తారనేది మనం కూడా గెస్ చేయలేము కదా. సో ప్రస్తుతానికి ఓట్ పరంగా చూసినట్టయితే వాళ్ళకి ఇద్దరికి 3% తేడా మాత్రమే ఉండి వెళ్తూ ఉన్నారు ఓట్స్ పరంగా. సో ఎపిసోడ్ మనకు ఫన్నీ స్కిట్ చేసిన ఎపిసోడ్ ప్రకారం చూసినట్టయితే మనకి కళ్యాణ్కి కొద్దిగా ఎందుకో ఎనర్జీ తగ్గినట్టు అనిపించింది. టాస్క్ అన్నిట్లో కూడా ఒకసారి డెమాన్ పవన్ గెలిచారు, 2 టైమ్స్ డెమాన్ పవన్ గెలిచారు, ఒకసారి తనూజ గెలిచారు. ఇమాన్యుల్ కూడా చాలా స్లో అయిపోయినట్టు అనిపించింది. స్కిట్ మాత్రం చాలా బాగా ప్లాన్ చేశారు. స్కిట్లో మనకి తనూజ ఇంకా కళ్యాణ్ ఇద్దరు వచ్చేసేసి ఒక పేరుగా చేశారు. అండ్ డెమాన్ అండ్ సంజన వచ్చేసేసి ఒక పేరుగా చేశారు స్కిట్లో. అండ్ ఇమాన్యుల్ వాళ్ళ మదర్గా యాక్ట్ చేశారు. అండ్ ఇమాన్యుల్ హస్బెండ్గా మనకి సుమన్ని పెట్టారు. అంటే ఓన్లీ ఫోటో మాత్రమే. చాలా ఫన్నీ అనిపించింది. నిజంగా కళ్యాణ్ కోరుకున్న విధంగా కూడా కళ్యాణ్ కోరుకున్నట్టుగానే జరిగింది. తనుజాతో పాటు స్కిట్ చేయగలిగారు. సో మీరేమంటారు దీని మీద కమెంట్ అయితే చేయండి. చాలామంది కమెంట్స్ కూడా చేశారు. తనుజ అండ్ కళ్యాణ్ చేసిన పేరు నిజంగా చాలా బాగా ఉంది ఆ స్కిట్లో అని. నిజంగా ఇమాన్యుల్ ఏదైతే స్కిట్ని చేశారో అసలు ఇంకా దానికి వర్డ్సే లేవండి, అంత బాగుంది స్కిట్. సో చూడండి, చాలా ఎంత మంచి స్కిట్ చేశాడంటే ఫన్నీ స్కిట్ చాలా బాగుంది. అసలు అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. డిమాన్ పవన్ కానీ, మనకి సంజన గారు కానీ, తర్వాత కళ్యాణ్ గారు కానీ, అందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు ఆ స్కిట్లో. దాంతోపాటు ఇంకోటి ఏమనిపించింది అని అంటే డెమాన్ పవన్ కొద్దిగా ఫన్నీగా చేస్తూ ఉండడం వల్ల కొద్దిగా అట్రాక్ట్ అవుతూ ఉన్నాడు. బట్ చూసినట్టయితే ఇమాన్యుల్ ఈ మధ్యకాలంలో కొద్దిగా ఇమాన్యుల్కి కూడా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల, అంటే కాలు కూడా బాగాలేక ఇంతకుముందు గేమ్స్లో ఆడడం వల్ల స్కిట్ అయినందుకు ఆ కాలు కూడా కొద్దిగా బాగాలేదు కదండి. సో అందువల్ల కొంచెం ఎనర్జీ లో అయిపోయింది. బట్ సంజన గారు మాత్రం ఈ వీక్ చాలా బూస్ట్ అయ్యారు. 2-3 డేస్ నుంచి కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. మంచి ఫన్నీగా మాట్లాడుతున్నారు. అంటే మొత్తం ఓవర్గా చూసుకున్నట్టయితే సంజన గారు ఇంతకు ముందు కన్నా బాగా మనకి ఆమెలో ఉన్న కాన్ఫిడెన్స్ కానీ, ఆమె మాటలు కానీ అన్నీ కూడా బయట పెట్టినట్టు అనిపించింది 2-3 డేస్ నుంచి. సో ఈరోజు చూడాలి ఎన్ని ఆడతారు. నిన్న ఆడిన 3 గేమ్స్లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు సంజన గారు. సో ఏమైనా దానివల్ల కూడా ఆమెకి ఇంపాక్ట్ అయ్యి ఓట్స్ ఏమైనా పడతాయేమో చూడాలి. ఓవరాల్గా అందరూ చాలా కాంపిటీషన్గా ఆడుతూ ఉన్నారు. డిమాన్ పవన్ కూడా ఈ మధ్యలో వీళ్ళు కళ్యాణ్ తనుజ కన్నా కూడా బాగా ఆడుతూ ఉన్నారు. సో చూడాలి లాస్ట్ మూమెంట్ వరకు ఎవరు వస్తారు అనేది. మొత్తం మీద నిన్న ఎపిసోడ్లో ఏమనిపించింది అని అంటే కొద్దిగా మనకి కళ్యాణ్ గారికి కొద్దిగా ఎనర్జీ లో అయిపోయినట్టు అనిపించింది. ఎందుకో తెలీదు, ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు అనిపించింది. సో మీరేమనుకుంటారనేది ఆ ఎపిసోడ్ చూసాక కమెంట్ అయితే చేయండి. మనకు జియో హాట్స్టార్లో కూడా ఆ ఎపిసోడ్ అనేది ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఎవరైనా కావాలంటే పైన మనకి డేట్తో సహా పడుతుంది, కాబట్టి దాని మీద క్లిక్ చేసి మీరు చూడొచ్చు. సో ఇది అండి. సో ఈరోజు ఎపిసోడ్ ఏమవుతుంది, ఈరోజు లైవ్లో ఏం జరుగుతుంది అనేది ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ పోస్ట్ చేస్తాను. సో ఆ ఫన్నీ స్కిట్కి ఎంత మంచి వ్యూస్ వచ్చి అందరు ఎంత బాగా సపోర్ట్ చేశారో ఈ వీడియోకి కూడా అలానే సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరు విన్ అవుతున్నారు అనుకుంటున్నారు అనేది కూడా కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.